ఇప్పుడు మీలాంటి హానెస్ట్ ఆఫీసర్ పాలిటిక్స్లో వస్తే ఆబ్వియస్లీ రూల్స్ అనేవి చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి సార్. సో అది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు వేరే వాళ్ళు అలా ఉంటే మేబీ అంత స్ట్రిక్ట్గా ఉండకపోవచ్చు ఆ రూల్స్ అనేవి. సో ఇదేమైనా మీ పొలిటికల్ కెరీర్ పైన ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తుందంటారా? ఇదంతా ఏంటంటే మార్పు తీసుకురావాలి. మనకు ఎటువంటి వాళ్ళు మన ఎమ్మెల్యేలు ఎంపీలు అవుతే మన జీవితాల్లో మార్పులు వస్తాయని ప్రజలకు అనుకునే స్థాయిగా ఓటర్ని చైతన్యవంతులుగా చేయాలి. అది చాలా ముఖ్యం. తర్వాత ఓటు బ్యాంక్ రాజకీయాలను కూడా మనం మార్చగలగాలి. దానికోసం అందరూ ఓటు వేయాలి. ఇప్పుడు మ్యాక్సిమం ఓటు ఎంత పడుతుంది మనకు చూస్తే 2019లో భారతదేశంలో మ్యాక్సిమం ఓటింగ్ 2019లో జరిగింది. అదంతా 67%. సో ఇంకా 33% మంది ఓట్లు వేయట్లేదు. ఆ 33% కూడా ఓట్లు వేస్తే రాజకీయాల్లో ఎలా మార్పులు వచ్చేవి కూడా మనకు తెలియదు. రిజల్ట్స్లో ఏ విధమైన మార్పులు వచ్చేవో కూడా మనకు తెలియదు. కాబట్టి ఓట్ అన్నది ఇంతగా మనకు రాజ్యాంగం రాగానే ప్రతి ఒక్కరికి మిగతా దేశాల్లాగా ఏ విధమైన పోరాటాలు చేయకుండా మనకు ఓటు వచ్చింది అందరికీ. మరి వచ్చిన ఓటును ఎందుకు ఉపయోగించుకోవట్లేదు? ఇందులో కూడా చాలా మార్పులు రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఉద్యోగాలకు వేరే ప్రాంతానికి వెళ్ళిపోతారు. ఆ ప్రాంతం నుంచి కేవలం ఓటు వేయడానికి మళ్ళా రావాలంటే బాధ్యత కలిగిన వాళ్ళు వస్తారు, కానీ మిగతా వాళ్ళు ఖర్చుతో కూడిన పని. కాబట్టి ఇంత టెక్నాలజీ ఉంది మన దగ్గర. నేను ఈరోజు కావాలంటే 2 లక్షల రూపాయలు నా బ్యాంక్ అకౌంట్ నుంచి నేను నా మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ ఉపయోగించి నేను ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. మరి టెక్నాలజీ ఎందుకు ఉపయోగించుకోకూడదు? ఇంత డిజిటల్ టెక్నాలజీ గురించి ఇంత గొప్పగా మనం మాట్లాడుతున్నాం. మరి ఓటును నేను ఎక్కడున్నా అక్కడి నుంచి వేసుకోవచ్చు కదా. ఈవెన్ ఫారిన్ కంట్రీస్లో ఉన్న వాళ్ళు కూడా ఓటు వేయచ్చు అక్కడి నుంచి. అప్పుడు ఏమవుతుందంటే ఈ ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ అన్నవి పోతాయి. లేకుంటే ఏం చేస్తున్నారు? ఓట్ బ్యాంకును కాపాడుకుంటున్నారు. కాబట్టి వాళ్ళను చూసుకుంటే చాలు అన్న విధానాలతో ఈ విధంగా అందువల్ల ఏం చేస్తున్నారు? ఫ్రీబీస్ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. ఫ్రీబీస్. కాబట్టి మీకు ఇంత ఇచ్చేస్తాం, ఇంత ఇచ్చేస్తాం, ప్రతి నెల ఇంత డబ్బులు ఇస్తామని. ఇప్పుడు చూడండి, దేశంలో ఏ ఎలక్షన్లు జరిగినా కూడా ప్రతి చోట ఫ్రీబీస్ ఇవ్వడమే జరుగుతుంది. మరి దేశం ప్రగతి చెందుతుంటే మళ్ళీ వైట్ కార్డులు ఎందుకు పెరుగుతున్నాయి? మరి దేశం ప్రగతి వైపు వెళుతున్నప్పుడు మన జీడీపీలు జిఎస్డిపిలు పెరుగుతున్నప్పుడు మరి పేదవారు కూడా ఎందుకు పెరుగుతున్నారు? అంటే ఇది ఎక్కడో దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్. కాబట్టి దాన్ని మనం చూడగలగాలి. సో ఆ విధంగా ఫ్రీబీస్ ఇచ్చుకుంటూ వెళితే అవ్వదు. సో ఈ ఫ్రీబీస్ను కూడా కంట్రోల్ చేయాలని మేము ఇప్పుడు అడుగుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. ఎలాగైతే ఎఫ్ఆర్బిఎం చట్టంలో మన ఫిస్కల్ డిఫిసిట్ ఏదైతే ఉంటుందో అది జీడీపీలో 3% కన్నా ఎక్కువ ఉండకూడదు అన్నది మన ఎఫ్ఆర్బిఎం చట్టం. అందుకనే మేము ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏమడుగుతున్నామంటే, మీరు ఒక బిల్ తీసుకురండి, ఉచితాలు లేకుంటే వెల్ఫేర్ స్కీము టోటల్ బడ్జెట్లో ఇంత శాతం కన్నా ఎక్కువ ఉండకూడదు. సపోజ్ 20% అనుకుందాం. ఒక స్టేట్ యొక్క యాన్యువల్ బడ్జెట్ 2 lakh crores, అందులో 20% అంటే 40,000 crores మాత్రమే మీరు ఈ విధమైన స్కీమ్స్కు ఉపయోగించవచ్చు. అప్పుడు ఏమవుతుందంటే అభివృద్ధికి కూడా డబ్బులు వస్తుంది. లేకుంటే రాజకీయ పార్టీలు ఏంటి, అప్పులు తెచ్చి మరీ సంక్షేమ పథకాలు అమలు చేయండి అని చెప్పుకుంటున్నాయి ఈ రోజుల్లో. మరి అప్పులు ఎవరు తీస్తారు ఫైనల్గా? నువ్వు అప్పులు చేసుకుంటూ వెళుతుంటే మరి తీర్చేవారు ఎవరు? ఇప్పుడు నా ఇంట్లో నేను చూసుకోవాలి, నాకు ఎంత శాలరీ వస్తుంది, నాకు ఎంత ఖర్చు అవుతుంది, నేను ఎంత అప్పు తీసుకురావచ్చు. అది నేను గమనించకుండా అప్పులు ఇస్తున్నారు కదా అని తీసుకునేస్తే రేపు నేను ఏం చేసుకోగలను? ఫైనల్గా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి రేపు రాష్ట్రం ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది ఈ విధంగా చేయగలిగితే. కాబట్టి వీటన్నిటినీ కూడా కంట్రోల్ చేయాలంటే మీరు అన్నట్టు విజనరీ ఉన్నవాళ్ళు రావాలి, సమస్యలు అండర్స్టాండ్ చేసుకునే వాళ్ళు రావాలి. కేవలం ఓట్లు అందుకనే అన్నారు ఎప్పుడూ కూడా ఓటరు ఆ ఓటింగ్ రోజు గురించి ఆలోచిస్తాడు. ఒక రాజకీయ నాయకుడు రాబోయే ఎలక్షన్ల గురించి, ఒక దార్శనికుడు ముందు తరాల గురించి ఆలోచిస్తాడు. కాబట్టి దార్శనికత ఉన్న వ్యక్తులు రాజకీయాల్లోకి రావాలి అని కోరుకోవాలి. ప్రజలు కూడా వాళ్ళని గెలిపించాలి.